తీవ్రమైన కాలుష్యం మూలంగా క్యాన్సర్ల ముప్పు ఉంటుందని తెలుసు. కాలుష్యం దాటికి గుండె జబ్బులు తాకిడి కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. తాజాగా సంతానలేమి కూడా ఈ సమస్యల జాబితాలోకి వచ్చి చేరింది. కాలుష్య కాసారాలకు దగ్గరగా ఉండే మహిళల్లో సంతాన సామర్థ్యం తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చాలా కాలంగా వాయు కాలుష్యానికి గురవుతున్నప్పుడు ఆ ప్రభావం మహిళల పునరుత్పత్తి వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లి మళ్లీ పుట్టడమే. అయినా ఆ ఘడియ కోసం ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది. కానీ పెరుగుతోన్న వాయు కాలుష్యం అమ్మ కావాలన్న ఆ కల నెరవేరకుండా చేస్తోంది. చాప కింద నీరులా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని హరించేస్తోంది. ఐవీఎఫ్ చికిత్సలని ఈ కాలుష్యం కాటేస్తోంది. దాంతో కొన్ని దశాబ్దాలుగా మన దగ్గర సంతానలేమి పెరుగుతోంది. ప్రతి 6 జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం. జీవనశైలి, ఆలస్యంగా పెళ్లిళ్లు కావడం, జన్యువులు, హార్మోన్లు, శరీర నిర్మాణంతో పాటు పెరుగుతోన్న వాయు కాలుష్యము ఇందుకు కారణమేనని, అందులోని హానికారక కర్బన రసాయనాలు ప్రత్యుత్పత్తి హార్మోన్ల వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒకప్పటి కాలుష్యంతో పోల్చుకుంటే ఇప్పుడు కాలుష్యం కూడా చాలా బాగా పెరిగిపోయింది. సో ఆ కాలుష్యం పెరగటం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు అనేది చూస్తూ ఉంటున్నాము. సో ముఖ్యంగా ఏంటంటే ఆహారం కానీ, గాలి అండ్ నీరు కాలుష్యం వల్ల కూడా సంతాన సాఫల్యత మీద కూడా చాలా ప్రభావాలు అనేది పడుతుంది. ముఖ్యంగా మగవాళ్ళల్లో చూసుకుంటే గనక వీర్య కణాలు తగ్గిపోవటం, వీర్యం నాణ్యత తగ్గిపోవటం, లేకపోతే దాని క్వాలిటీ తగ్గిపోవటం, వీటన్నిటి వల్ల కూడా సంతాన సాఫల్యత తగ్గుతుంది. అండ్ ఆడవాళ్ళల్లో చూసుకుంటే ఏంటి అంటే మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దానివల్ల కూడా సంతాన సాఫల్యత అనేది బాగా తగ్గటం చూస్తున్నాము. వాయు కాలుష్యంతో చూసుకుంటే ఏంటి అంటే కొంచెం అవగాహన అనేది తక్కువ ఉండటం ఒక కారణం అవ్వచ్చు. సో మహిళల్లో మేజర్గా చూసుకుంటే గనక మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా రీజన్స్, అంటే నెలసర్లు సరిగ్గా రాకపోవటం, లేకపోతే అండం నెల విడుదలవ్వకపోవటం, అండం క్వాలిటీ తగ్గిపోవటం, అండ్ అండం నాణ్యత ఆర్ అండాల కౌంట్ తగ్గిపోవటం, అంటే లో ఓవేరియన్ రిజర్వ్ అంటాము. ఈ అన్నిటి కారణాల వల్ల కూడా ఏంటంటే బాగా సంతాన సాఫల్యం తగ్గిపోవటం కూడా బాగా చూస్తున్నాం. కాలుష్యం మూలంగా మహిళల్లో సంతాన సాఫల్యత అవకాశాలు బాగా దెబ్బతింటున్నట్టు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీర్ఘకాలం పాటు ట్రాఫిక్ గందరగోళంలో చిక్కుకున్న మహిళల్లో సంతాన సాఫల్యత తక్కువగా ఉన్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ వెల్లడిస్తోంది. వాయు కాలుష్య ప్రదేశాల్లో నివసించే మహిళల్లో సంతానలేమి ఎక్కువగా ఉందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో స్పష్టమైంది. వాయు కాలుష్య కారకాలైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, PM10 అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 10, భారలోహాలు, పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు మొదలైనవన్నీ హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తున్నాయి. దాంతో నెలసరి క్రమం తప్పి PCOD, PCOS సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కాలుష్య కారకాల వల్ల సంతానోత్పత్తిలో కీలకమైన అండాశయాల పనితీరు కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా PM2.5, PM10 వల్ల యాంటీ ముల్లేరియన్ హార్మోన్ ప్రభావితమవుతుంది. ఫలితంగా అండాల నాణ్యత, నిల్వలు తగ్గిపోయి గర్భం దాల్చడం కష్టమవుతుందని చెబుతున్నారు డాక్టర్లు. సో ఈ గాలిలో ఉండే విషవాయువులు కానీ, రసాయనాలు కానీ, సో వీటి వల్ల ఏంటి అంటే గర్భిణీ స్త్రీల్లో కూడా బాగా తలనొప్పి, అలసట, కొంచెం తిమ్మిరిలాగా రావటం, లేకపోతే ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఇవన్నీ రెగ్యులర్గా ఎదురవుతున్నాయి. అండ్ ఇంకా ఈ విషవాయువులు వీటి వల్ల గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తున్నాయి. సో ఇట్లాగే కాకుండా గర్భిణీ టైంలో వచ్చేసరికి గర్భస్రావం, లేకపోతే డెలివరీ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, అంటే అధిక రక్తస్రావము ఇవన్నీ కూడా తలెత్తుతున్నాయి. అండ్ డెలివరీ అయిపోయాక కూడా పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటాము, అంటే మానసిక ఒత్తిడి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల తల్లితో పాటు బిడ్డ కూడా, అంటే తల్లి ఏదైతే ఆ విషవాయువు అది పీల్చుకున్నప్పుడు బిడ్డకి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో కడుపులో ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ బిడ్డకి కొన్ని
స్టార్టింగ్ స్టేజ్లో పిండం సరిగ్గా ఎదుగుదల లేకపోవటం, బిడ్డ ఎదుగుదల నెమ్మదించటం, అట్లాగే బిడ్డ అంటే తక్కువ బరువుతో పుట్టటం, ఈ కారణాలు చూస్తూ ఉంటాము. లేకపోతే కొంచెం లోపలే పుట్టుకతో వచ్చే అవయవ లోపాలు, ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. అండ్ ఇంకా పుట్టిన తర్వాత కూడా ఇంకా క్రమక్రమంగా విషవాయువు వల్ల ఎదిగే పిల్లల్లో కూడా మానసిక సమస్యలు, లో ఐక్యూ, ఈ మధ్య రీసెంట్గా ఆటిజం అంటే మానసికంగా ఎదుగుదల తక్కువ ఉండటం, మెదడు కొంచెం తక్కువ ఎదుగుదల చూడటం, సో ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. ఇంకా పిల్లలు పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల సమస్యలు కానీ, శ్వాసకోశ సమస్యలు, ఇంకా ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఈ విషవాయువుల వల్ల కంటిన్యూస్గా ఎక్స్పోజర్ వల్ల ఏంటంటే సో పిల్లల్లో కూడా చిన్నప్పుడే అధిక రక్తపోట్లు, మధుమేహము అండ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే ఊబకాయం, ఇవన్నీ కూడా తలెత్తుతున్నాయి. వాయు కాలుష్యం అనేది గర్భిణీలకు కూడా శాపంగా మారుతోంది. కాలుష్యంలోని పాదరసం, సీసం వల్ల నెలలు నిండకముందే ప్రసవించే వారి సంఖ్య పెరుగుతోంది. దాంతో పసివాళ్లలో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవడం, తక్కువ బరువుతో పుట్టడం, దీర్ఘకాలంలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం జరుగుతోంది. గర్భిణీల్లో బీపీకి కారణమవుతోంది. ఈ కాలుష్య కారకాలు ప్లాసెంటాను దాటి వెళ్లడంతో నవజాత శిశువుల ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయి. పురుగు మందులు, ఫ్యాక్టరీ రసాయనాలతో రొమ్ము, అండాశయ క్యాన్సర్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సంతాన సాఫల్యతను చక్కగా ఉంచుకునేందుకు కాలుష్యం కోరలకు చిక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గాలి కాలుష్యాన్ని నియంత్రించడం ఎటూ మన ఒక్కరి చేతుల్లో లేదు. కాబట్టి వ్యక్తిగతంగా, సామాజికంగా అందరూ కలిసికట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. సో గర్భధారణ సమయంలో కూడా వాతావరణం కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ బయటికి అంటే ట్రాఫిక్ టైం ఎక్కువ పీక్ అవర్స్లో కూడా బయటికి కొంచెం ఏదైతే విషవాయువులు ఎక్కువ ఉంటాయో ఆ టైంలో కొంచెం ఏదైనా అత్యవసరమైన పని లేకపోతే కనుక బయటికి రాకోకుండా ఉంటే కొంచెం మంచిగా ఉంది. ఒకవేళ బయటికి వచ్చినా కూడా కొంచెం మాస్కులు ధరించడం వల్ల, మెయిన్గా N95 మాస్కులు ధరించడం వల్ల కూడా ఆ గాలిలో ఉండే ఆ రసాయనాలు కూడా మనకి కొంచెం లోపల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకోకుండా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీల్లో మంచి ఆహారం తీసుకోవటం వల్ల కూడా రోగనిరోధక శక్తి అనేది కూడా పెంచుకోవచ్చు. ఎక్కువ నీరు తాగాలి, బాగా హైడ్రేట్ అవ్వాలి. ఎక్కువ నీరు తాగటం వల్ల కూడా మన బాడీలో ఉన్న మలినం కూడా బయటికి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర కొంచెం ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండటం, ఎక్కువ చెట్లు నాటుకోవటం, ఇంట్లో కూడా కొంచెం మొక్కలు పెంచుకోవటం, ఏదైతే గాలి శుద్ధిపరుస్తుందో అలాంటి మొక్కలు పెంచుకుంటే కొంచెం ఆ గాలిలో విషవాయువులు అవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ధూమపానం చేసే వాళ్ళ దగ్గరికి కూడా వీలైనంతగా దూరంగా ఉండి అవి పీల్చుకోకుండా ఉంటే కొంచెం మనం దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. అట్లాగే నీరు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. అండ్ వీలైనంత వరకు కూడా మనం వాహనాలు కూడా కొంచెం తగ్గించుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ కూడా వాడుకుంటే కొంచెం ఈ గాలిలో ఉండే ఆ విషవాయువులు కూడా కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. కాలుష్యం మూలంగా సంతాన సాఫల్యత దెబ్బతింటోన్న నేపథ్యంలో మహిళలు గర్భధారణ విషయంలో ముందు నుంచి కాస్త అప్రమత్తంగా ఉండాలి. సంతానం కోసం ప్రయత్నించే కాలంలో రద్దీ ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్క్ పెట్టుకోవాలి. ఉదయం, సాయంత్రం వాహనాల రద్దీ తర్వాత కాలుష్యం ఎక్కువ కాబట్టి ఆ వేళల్లో వెళ్ళకపోవడం మేలు. ఇంటి చుట్టూ లోపల ఆక్సిజన్ విడుదల చేసే తులసి, స్నేక్ ప్లాంట్, పీస్ లిల్లీ, అరెకా పామ్, స్పైడర్ ప్లాంట్ వంటి మొక్కల్ని పెంచుకోవాలి. అలాగే ఎయిర్ ప్యూరిఫైర్ల ద్వారా ఇంట్లో గాలి నాణ్యతను పెంచుకోవచ్చు. కిచెన్, బాత్రూంలలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇంటికి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. వాయు కాలుష్యం 20లో కన్నా 30 దాటిన వాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు వివాహాన్ని ఆపై సంతానం కనడాన్ని వాయిదా వేయకుండా 30లోకి అడుగు పెట్టకముందే సంతానం కోసం ప్రయత్నించడం అన్ని విధాలా మేలు.